ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే విమానాశ్రయాలను నిర్మించడం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసాం, గన్నవరంలో విమానాశ్రయం ఉంది, ఆ పక్కన అమరావతిలో కూడా 5,000 ఎకరాల్లో విమానాశ్రయం అంటారు. ఆ లాజిక్లు ఏంటో తెలియదు. ఆ పక్కన 20 కిలోమీటర్ల దూరంలో అన్ని విమానాశ్రయాలకు అనుమతిస్తారా ఏంటి అని. మరొకవైపు కుప్పంలో విమానాశ్రయం, అక్కడ తిరుపతి ఒక 2 గంటలు, ఇటు బెంగళూరు ఒక 2 గంటలు, అంటే తిరుపతి ఒక 3 గంటలు అనుకోండి, ఇటు బెంగళూరు ఒక 2-2.5 గంట. సరే, కుప్పం ఎక్కడ ఒక యాక్చువల్గా ఒక మారుమూలే ఉంటుంది కానివ్వండి. కుప్పంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అని, దానికోసం 1,500 ఎకరాల భూ సమీకరణ చేయాలని చెప్పి ఆ ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేశారు. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో భూ సేకరణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 458 ఎకరాలేమో సేకరించారట. ఈ క్రమంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత, తిరుగుబాటు కనిపిస్తూ ఉంది. మా భూములు లాగేసుకుంటే మేము పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, మా కూతుర్లకు పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకోవాలి, ఇదేం అన్యాయం. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ మేము ఓట్లేసి గెలిపించినందుకు మా ప్రాణం తీస్తారా? మాకు విషం దాగి చనిపోవడం తప్ప మాకు వేరే దిక్కు లేదు. మీరు గవర్నమెంట్ ఉద్యోగులు కదా, మా బీదోళ్ళ బాధలు అర్థం కావా, మా సమస్యలు తీర్చండి అని చెప్పి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది. రైతుల నుంచి చాలా చాలా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. సో చాలా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఇది వీళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు అధికారులు, మీరు సహకరిస్తే 16 లక్షల రూపాయలు ఎకరం ఇస్తాం, లేదంటే కోర్టుకు తెలియదా మీరు ఏం చేసినా 10 లక్షల రూపాయలతోనే మీ భూములు లాగేసుకుంటామని చెప్పి అధికారులు డైరెక్ట్గానే చెబుతున్నారు. ఇప్పుడు మీరిచ్చే తీసుకెళ్ళి మా జీవితాలు మేమేం చేసుకోవాలి? తులం బంగారు 1,00,000 రూపాయలు ఉంది, మేము దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాం, మా బతుకులు కొల్లగొట్టేస్తారా అని చెప్పి వాళ్ళు మాట కమాట. కానీ విమానాశ్రయాల అవసరం అప్పుడు అంత ఉందంటారా? ఇప్పుడు ఉన్న విమానాశ్రయాలు బాగానే నడుస్తున్నాయా? కర్నూలు విమానాశ్రయం ఎన్ని ఫ్లైట్లు ఎన్ని విమానాలు తిరుగుతాయో తెలియదు, కడప విమానాశ్రయం ఎన్ని ఫ్లైట్లు ఎన్ని విమానాలు తిరుగుతాయో తెలియదు. నాకు తెలిసి ఎక్కువగా విశాఖ, విజయవాడ, తిరుపతి 3 విమానాశ్రయాలు కాస్త బిజీ ఉంటాయేమో. అదే రాజమండ్రి విమానాశ్రయం కూడా, రాజమండ్రిలో అది పెద్ద బిజీగా ఉంటుందని చెప్పి ఏమీ అనిపించదు. మరి ఇప్పుడు కుప్పంలో విమానాశ్రయం 1,500 ఎకరాలు కావాలా కుప్పంలో విమానాశ్రయం, దాని టార్గెట్ ఏంటో అర్థం కాలే. కుప్పంలో విమానాశ్రయం అన్నది అంత నీడ్ ఏముంది ఏమోలేండి, మనకేం తెలుసు. దేనికైనా కనుక గొప్ప గొప్ప థాట్స్ ఉండాలి.